హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, నేను మరుగుమందు గురించి ఒక 2 వీడియోలు అయితే చేశాను. చాలా పవర్ఫుల్ అన్నమాట. అది నేను చేస్తే కానీ బేబీ రాలే. నేను వదిలిపెట్టను, ఇంకా చాలా ఉన్నాయి కదా, అది చేస్తూ ఉంటాను. ఇల్లు ఉన్నప్పుడల్లో చేస్తూ ఉంటాను. కానీ మరి నా బేబీ సడన్గా ఇందులో ఏదైతే మరుగుమందు ఉందో అందులో సడన్గా ఒకటి క్లిక్ అయిందనుకో, నా బేబీ నా దగ్గరికి వచ్చిందనుకో, మరి వచ్చి ఏం మరి ఇన్ని రోజులు మరి ఏమన్నా మరి నాకు చాలా రోజులు ఉండాలి అని చెప్పింది అనుకో, మన ఏలే అంటే ఎట్లుంటుంది. మరి అప్పటిలోగా మనం నా బేబీ వచ్చేలోగా నేను కొంచెం మంచి ఆరోగ్యానికి సరిదిద్దుకోవాలి కదా. మరి సరిదిద్దుకోవడానికి ఈరోజు ఒక చెట్లు వేర్లు అనేసి ఉంటాయండి. ఆ చెట్లు వేరు అనేసి మనం ఒక రకంగా తిన్నట్లయితే నిజంగా మీరు ఎవరైతే ఇలా కొంతమందితో ఎవరైతే బాధపడుతున్నారో, మీరు అటువంటి బాధ అనేసి ఎవరికి ఉండదండి. మేము వాళ్ళనేది ఖచ్చితంగా మీరైతే హ్యాపీగా అయితే ఉంచుతారు. ఇది పక్కానండి. ఇది చాలా మంచి పద్ధతి. నీకు ఆ చెట్టు చూపించిన తర్వాత మీరు అనుకుంటారండి, ఇప్పుడు ఆ చెట్టు ద్వారా మంచి ఆరోగ్యానికి ప్రసాదించే కొన్ని వస్తువులు అయితే వస్తున్నాయి. అవి మీకు తెలుసు అన్నమాట. ఇది నేను చెప్పిన తర్వాత మీకు తెలిసిపోద్ది. ఇక్కడ మీరు కుక్కలు చూడండి, ఇక్కడ నేను మాట్లాడుతుంటే వచ్చినాయి. ఎక్కడియో పాపం. దా పోనాడు. ఏం లేదు ఇగో చూడు, ఎట్టో చూస్తుంది చూడు. ఇప్పుడు ఈ అడవి అన్నమాట. ఈ అడవిలోకి వచ్చేసాను. ఇక ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక మనల్ని చూసేసరికి ఇట్లా ఉంటున్నాయి. మరి చెప్పబోయింది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు నేను చెట్టు గురించి చెప్తాను. చాలా మంచి చెట్టు, చాలా మంచి రెమెడీస్, అదేవిధంగా చాలా మంచి ఆరోగ్యం అయితే మీకైతే సొంతం అవుతుంది. మీరు ఎవరైనా ఎవరి కోసమైనా తప్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేదాకా మీరు మీ ఆరోగ్యాన్ని మంచిగా పెంచుకోవాలనుకుంటే ఇది బెస్ట్. ఓకేనా. ఇప్పుడు కూడా కొన్ని దొరుకుతాయండి. అవి దొరికితే మీ ఏరియాలకెల్లా మంచి అదృష్టవంతులే అనుకోవాలి మీరు. నిజంగా ఇది మీరు ఊహించని వ్యక్తులని సంతోషపరచవచ్చండి. ఇది మంచి ఆరోగ్యానికి ప్రసాదించే మంచి మొక్కలు అన్నమాట. ఇవి మీరు కొంచెం ఒక 5 నిమిషాలు మీరైతే కష్టపడాల్సి వస్తుందండి. ఓకే, పెద్దగా కష్టాలు ఏదో మీరు బరువు మోసుకొని ఇవన్నీ ఏమీ కాదండి. జస్ట్ మీకు చెప్తానన్నమాట. ఇంకా మీకు ఇక్కడైతే కొన్ని అంత లేత అయితే లేవండి. మీకు చెప్తాను, లేత అయి ఉంటే ఇంకా బాగుంటుందండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఏరియాలో ఏ ఏరియాలోనే ఎక్కువగా మనకు కనిపించే చెట్లు తాడి చెట్లు అండి. చూడండి, తాడి చెట్లు అనమాట. త్రిశూలం ఆకారం అయితే ఉంది. అద్భుతమే అనుకోవాలి. 3 ఒకే దగ్గర ఉన్నాయండి. త్రిశూలం ఆకారం అయితే ఈ చెట్లు అయితే ఉన్నాయి. ఏ తాడి చెట్టు దగ్గరికైనా ఫస్ట్ మీరు వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలాంటి ముంజకాయలు ఉంటాయి చూసారా, చెట్లకి ముంజకాయలు ఉండే చెట్లకి ఆల్రెడీ ఏమవుతాయి అంటేనండి, అవి చెట్టు మీదనే పండి రాలిపోతాయి. రాలిపోయి ఎండాకాలం మొత్తం ఎండిపోతాయండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ వర్షాకాలంలో అవి మళ్ళీ మొలకలు ఎత్తుతాయి. ఇలా చూడండి, ఇలా టెంకాయల్లో మొలకలు ఎత్తుతాయి. మీకు వర్షాకాలంలో బాగా దొరుకుతాయండి. మీకు వర్షం అంటే మనం జూన్, జూలై, ఆగస్టు నెలలో మీకు బాగా కనిపిస్తాయి అన్నమాట. మరి మిగతా టైంలలో ఏం చేయాలో నేను చెప్తాను. కానీ ఆ టైంలలో మీకు కనుక కనిపిస్తే ఇలాంటి టెంకలు ఉంటాయండి. తాటి చెట్టుకి కింద పడినప్పుడు టెంకాయలు ఉంటాయి. ఇందులో మీరు కనుక, లేదా ఆ టెంకాయలు లేకుండా మీరు ఒక కాయ ఉంటుంది కదా, ముంజకాయలు, ఆ ముంజకాయలు మీరు పలగొట్టినా కూడా అందులో తెల్లటి గుజ్జు అనేది ఉంటుందండి. అవి తిన్నారనుకోండి, అవి ఎలా తినాలో చెప్తాను మీకు చెప్తున్నాను అన్నమాట. అవి తింటే మంచి ఆరోగ్యానికి బాగుంటుందండి. అది మామూలు కాదండి, చాలా మంచి ఆరోగ్యానికి ప్రసాదించే గుజ్జండి. అది మామూలుగా దొరకవండి. ఇది చాలా అసలు పూర్వకాలంలో పెద్దలు మీరు ఎవరైనా అడిగితే మీకు చెప్తారండి. ఇక ఇలాంటి ప్రదేశాలకి వస్తారు వాళ్ళు. అంటే వ్యవసాయం ఉంటుంది కదా, అప్పటి మనుషులకు అందరికీ వ్యవసాయం ఉండేదినండి. బాయికాడికి వచ్చేటోళ్ళు పని మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట ఇలాంటి తాడి చెట్ల కాడ వచ్చేసి
ఆ తాటి ముంజలు ఏదైతే ఉన్నాయో అన్నీ తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చి పలగొట్టుకుంటూ అన్నీ తినేవారన్నమాట. అడగండి మీరు ఎవరైనా ఎక్కడైనా తెలుసుకోండి ఇది నిజమా కాదనేసి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో టెక్నిక్ చాలా బాగా పెరిగిందండి. మీరు ఎక్కడైనా మీరు వెతికి ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. తాటి ముంజకాయలు అంటే తాటి టెంకాయల్లో గుజ్జు అనేది తింటే మన ఆరోగ్యానికి ఎలా పనికొస్తుందని మీరు తెలుసుకోండి. మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. నేను చెప్పేది తక్కువ, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారో ఆ విధంగానే నడుచుకోండి. ఓకే, ఇది మనం జూన్ జూలై నెలలో మనకు బాగా ఆగస్టు దాకా మనకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా లభిస్తుంది అన్నమాట. మరి మిగతా టైంలలో మనకు ఎలా ఇది అంటే ఇంకో రెండో రకం అండి. దీన్ని గుజ్జు ఎలా తినాలో చెప్పలేదు కాదు. ఇలాంటి టెంకాయ తీసుకొని పలగొడితే లోపల గుజ్జు అనేది ఉంటుందండి. ఆ గుజ్జు తెల్లటి మన ఏదో కీస్ మిఠాయి లెక్క ఉంటుందండి. అది తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. అది ఎలా తినాలంటేనండి, అందులో మనం కొంచెం తేనె కలుపుకొని కనుక తిన్నట్లయితేనండి అద్భుతంగా ఉంటుందండి. మామూలుగా ఉంటుందండి. ఆరోగ్యం ఏదైతే నశించిపోతుందో, మన ఆరోగ్యం ఏదైతే ఏ సమస్యతోని పాడైపోతుందో వెంటనే రికవరీ చేస్తుందండి. ఇది తేనెతో కలిపి మనం ఈ తాటి ముంజలు మనం తీసుకుంటే, తాటి ముంజల్లో గుజ్జు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక రెమెడీస్ అండి. ఇంకోటినండి, ఇప్పుడు ఈ ముంజలు దొరకవు. ఇప్పుడు మనకు ఎండాకాలం వచ్చేసరికి ఇప్పుడు జూన్ జూలై నెల అయిపోయేసరికి అవి ఉండవు అన్నమాట. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకానండి ఇవి దొరకవు. దొరికినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి లేత తాటి మొగ్గలు ఉంటాయండి. ఇలాంటి లేత తాటి మొగ్గలు ఉంటాయి. దీన్ని ఇలా పీకితే రాదండి ఇది తాటి. దీంట్లో ఎటువంటి గుణాలు ఉన్నాయో తెలుసానండి? అద్భుతమైన గుణాలు ఉన్నాయి. మరి దీన్ని ఎలా తినాలంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి లేత తాటి చెట్టు చూసుకొని తోమి వేర్లతో సహా తీసేయండి. ఒకవేళ మీకు ఇలాంటి టెంకాయ కనుక ఉన్నట్లయితే అది పక్కన ఉంటుందండి, దాన్ని కట్ చేసేయండి. దాన్ని వేర్లతో సహా తీసేయండి. వేర్లు ఉంటాయి కంపల్సరీగా, ఇలా లేత చెట్టుకు మాత్రమే ఉంటాయండి. ఆ వేర్లు తీసుకొని మీరు ఎక్కడి దాకా అయితే తెల్లగా ఉంటాయో అక్కడ దాకా మీరు తీసేసుకొని శుభ్రంగా కట్ చేసుకోండి. ముక్కలు ఒక ఇంచున్నర 2 ఇంచుల దాకా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆవు పాలలో, ఓకేనా, మంచిగా వినండి మీరు, ఇలా చేయండి. మీ ఆరోగ్యం ఎంత తొందరగా రికవరీ అవుతుందో మీకే తెలిసిపోద్ది అనమాట. ఇది చాలా మంచి రెమెడీస్ అండి. పూర్వకాలం పద్ధతి. దాదాపు మన 70-60 సంవత్సరం 1960, 70, ఓకేనా, ఆ కాలంలో ఈ ప్రక్రియ చేసేవాళ్ళు. ఈ ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు మన ప్రక్రియ కాదండి, ఆ కాలం ప్రక్రియ ఇది. ఓకేనా, 60, 50, ఓకే, 70, 80 ఈ సంవత్సరంలో జరిగిన ప్రక్రియ చెప్తున్నాను. అయితే దాన్ని కట్ చేసుకొనండి ఆవు పాలలో ఉడకబెట్టించి ఒక్క రోజు మొత్తం నీడలో ఎండబెట్టేయాలండి. నీడలో ఎండబెట్టిన తర్వాత బాగా దంచి వస్త్రకాయం చేయాలి. వస్త్రకాయం అంటే ఏంటో తెలుసానండి, కొంత తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఈ తాటి లేత వేర్లు ఉంటాయో దాన్ని ఆవు పాలను మరిగించి ఒకరోజు ఎండబెట్టుకొని బాగా దంచి మనం కనుక ఇలా జల్లెడ పట్టినట్టయితే చూర్ణం తయారవుతుందండి. అదే వస్త్రకాయం అనేసి చెప్తారండి. ఓకే, అలా చూర్ణం చేసిన దాన్ని మీరు ప్రతిరోజు ఆవు పాలలో కానీ గోరెచ్చని వాటర్లో కానీ, ఓకేనా, లేదా మీరు అన్నం తినేటప్పుడు అన్నంలో కానీ, ఓకేనా, లేదా ధనియాలు ఏదైతే మన ఇంట్లో ఉండే ధనియాలు ఉంటాయి కదా, ఒక చెంచాడు ధనియాల పొడి వేసి నీళ్ళలో మరిగించి వడబోసుకున్న దాంట్లో ఈ పొడి మీరు వస్త్రకాయం చేసుకున్న ఏదైతే తాటి వేర్ల ఏదైతే పొడి ఉందో ఆ పొడిని ఆ నీళ్ళలో చల్లుకొని తాగొచ్చు. ఇలా గనక చేసినట్లయితే, ఓకేనా. ఇంకో పద్ధతి ఉంటుందండి. ఆ పొడిని ఒక 2 చెంచాలు ఒక ప్లేట్లో వేసుకొని ఒక చెంచాడు టీ స్పూన్ తెలుసు కదా, చెంచాడు, ఒక చెంచాడు నిండా తేనె వేసుకొని ఒక ప్లేట్లో కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకొని మీరు కనుక తిన్నట్లయితే ప్రతిరోజు అండి ఉదయాన్నే లేచి మార్నింగ్ కానీ ఈ రకంగా కానీ, లేదా మన ధనియాల పొడి ఉంటుంది కదా దాన్ని కషాయంలో కలిపి కానీ, లేదా ఆవు పాలలో కానీ, లేదా గోరెచ్చని పాలలో కానీ, మామూలుగా అన్నంలో చల్లుకొని కూడా మనం తిన్నట్లయితేనండి మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఒకవేళ మీకు అన్నీ అర్థం కాకపోతే ఒకసారి రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత ఈ ప్రక్రియ మొత్తం మొదలుపెట్టి మీరు ప్రయత్నం చేశారనుకోండి, ఇక నిజంగా చెప్తున్నానండి, ఇది మంచి రెమెడీస్ అన్నమాట. మామూలు రెమెడీస్ కాదండి, ఇది పూర్వకాలం పద్ధతి. నేను ఇది ఏదో ఎప్పటిదే ఏమీ చెప్పట్లేను, పూర్వకాలం పద్ధతి చెప్తున్నానండి. నేను ముందు చెప్పినట్టు ఈ కాలం పద్ధతి కాదు, ఆ కాలం మనుషులు చేసుకొని తాగిన ఒక మంచి రెమెడీస్.
మీరు ఎక్కడైనా మీరు సెర్చ్ చేసుకోండి ఒకసారి, మీరు తాటి వేర్లతో అద్భుతమైన ప్రయోగం ఉంటుందండి. ఇదండి తాటి ముంజ ద్వారా మీకు ఈ లాభాలు అయితే ఉన్నాయి. తాటి చెట్టు వేర్ల ద్వారా మంచి లాభాలు అయితే ఉన్నాయండి. ఎవరైతే ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.